హలో అండి, వెల్కమ్ టు ఏఆర్ స్మార్ట్ స్పేస్. ఈరోజు వీడియో వచ్చేసి వ్లాగ్ 3 వ్లాగ్ 2 హల్దీ వీడియో పోస్ట్ చేశాను కదా, దానికి కంటిన్యూషన్ వీడియో ఇది. అంతేకాకుండా ఆల్రెడీ మా చెల్లికి పెట్టిన ఈ మెహందీ వీడియోని ఆల్రెడీ పోస్ట్ చేసేసాను. హల్దీ ఫంక్షన్ అయిన తర్వాత ఒకవైపు అందరూ భోజనాలు చేస్తుంటే మేము మెహందీ పెట్టుకోవడం స్టార్ట్ చేసాము. పెళ్లి కూతురికి పెట్టిన ఈ తాజ్ మహల్ బ్రిడల్ మెహందీ ఆల్రెడీ ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఆ వీడియోలో మిస్ అయిన చిన్న బ్యాక్ హ్యాండ్ పార్ట్ ఒకటి చిన్న వీడియోగా చేసి దాని తర్వాతే పోస్ట్ చేశాను. ఈ 2 మెహందీ డిజైన్స్తో పాటు వ్లాగ్ 1 పసుపు దంచడం, వ్లాగ్ 2 హల్దీ ఫంక్షన్, ఇవన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇక ఈ వీడియో వచ్చేసి మామిడి తోరణాలు కట్టడం దగ్గర నుంచి 16 రోజుల పండుగ వరకు ఒక చిన్న వీడియోగా చేసి ఈ వీడియో వ్లాగ్ 3గా పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియోను పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలా నైట్ మెహందీ ఫంక్షన్ పూర్తయింది. ఇక ఉదయం తెల్లవారగానే వీడియోలో చూస్తున్నట్టు మేళాలు మోగిస్తూ తోరణాలు కట్టేశారు మామిడాకులతో. ఇక ఆ తర్వాత వీడియోలో చూడండి, మబ్బు ఎంతలా పట్టిందంటే అసలు వర్ష బీభత్సం మామూలుగా లేదు. ఎడతెరిపి లేకుండా వాన కురిసింది. మా అందరికి చాలా భయం వేసింది, ఎందుకంటే ఈవినింగే పెళ్లి. ఇప్పుడు చూస్తేనేమో పెళ్లి కూతుర్ని చేయాలి. పెళ్లి కూతుర్ని చేయాలంటే అబ్బాయి ఇంటి దగ్గర వడిగి ఇంకా అవలేదు. అబ్బాయి ఇంటి దగ్గర వడుగు అయిన తర్వాత అబ్బాయిని పెళ్లి కొడుకుని చేసిన తర్వాత అమ్మాయిని పెళ్లి కూతురుని చేయాలని చెప్పారు. అప్పటికే మా చుట్టాలు కొంతమంది వచ్చి ఉన్నారు. అందులోనూ ఇల్లు చాలా చిన్నది, దానికి తగ్గట్లుగా రేకులన్నీ కోతులు తొక్కేసి ఇల్లంతా కురుస్తుంది. ఒక్క గది కొంచెం వర్షం పడకుండా ఉంది, ఆ ఒక్క గదిలోనే మేమందరం ఉన్నాము. అసలు వర్షం ఎంతలా పడిందంటే టెంట్లు కూడా నీరు పట్టేసి పైన బరువెక్కి పడిపోయాయి. అసలు అక్కడ పరిస్థితి అంతా చిన్న వీడియో తీయడానికి కూడా కుదరలేదు, అంతలా గాలి వాన వచ్చాయి. ఆ వాన చూస్తే 2 days వరకు వాన తగ్గదేమో అనిపించింది. బాగా చిరాకు పెట్టింది వాన. మేమందరం ఇంకా ఆ దేవుళ్ళపై భారం వేశాము. ఎలాగోలా ఆ దేవుడి దయ వల్ల ఆఫ్టర్నూన్ కల్లా వాన తగ్గింది. ఆఫ్టర్నూన్ 2 తర్వాత నలుగు పెట్టడం, పెళ్లి కూతురు చేయడం స్టార్ట్ చేశాము. హల్దీ వీడియో లాస్ట్ లో చెప్తానని చెప్పాను కదా, పెళ్లి ఒక పెద్ద గండంతో గట్టెక్కిందని. అది ఈ వర్షం గురించే. అసలు ఆ టైంలో వర్షాలు పడతాయని అస్సలు ఊహించుకోలేదు, ఎందుకంటే అది మంచి ఎండల టైం. మే నెలలో వానలు పడతాయని ఎవరనుకుంటారు చెప్పండి. ఈ సంవత్సరం ఋతుపవనాలు ఒక 20 రోజులు ముందుగానే వచ్చేసాయి. పెద్ద తుఫానే పట్టింది, కానీ ఆఫ్టర్నూన్ తర్వాత వాన అసలు పూర్తిగా తగ్గిపోయింది. పెళ్ళయ్యే వరకు కూడా అసలు వాన పడలేదు. వాతావరణం అంతా అటు ఎండ ఇటు వాన కాకుండా చల్లగా మారిపోయింది. పెళ్లికి వచ్చిన వాళ్ళు కూడా చాలా కంఫర్ట్ గా ఫీల్ అయ్యారు. ఇప్పటి వరకు వీడియోలో నలుగు పెట్టడం కోసం సున్నిపిండిని పసుపుని కలిపి పెళ్లి కూతురికి మేమంతా రాయడం చూయించాము. ఫస్ట్ వ్లాగ్ పసుపు దంచడంలో చూయించాను కదా, వాటినే ఇక్కడ యూజ్ చేసాము. ఇక నెక్స్ట్ పెళ్లి కూతుర్ని చేయడం. ఇక్కడ ఇలా ఎందుకన్నానో చెప్తాను. ఈ పాప మా మేనమామ వాళ్ళ పెద్ద కూతురు. వరుసకు మాకు మేనకోడలు అవుతుందని తోటి పెళ్లి కూతురుగా కూర్చోబెట్టాము. తను చిన్నపిల్ల అవటం వల్ల, అంతేకాకుండా ఫస్ట్ టైం తోటి పెళ్లి కూతురుగా కూర్చోబెట్టడం వల్ల కొంచెం పేషీ పెట్టింది. తనకు ఏం చేస్తున్నా చేయించుకోవట్లేదు, అస్సలు రెడీ అవనంది, ఏడిపించింది. అప్పుడు ప్రతిదానికి అలా పొగడడం మొదలు పెట్టాను. ఎర్రగా అయిపోతుంది, అందంగా మారిపోతుంది అంటే చేయించుకుంటుంది, సిగ్గుపడిపోతుంది. తను అలా కూర్చున్నంతసేపు మేము అలా పొగుడుతూనే ఉన్నాము. అలా ఒక పక్క పెళ్లి కూతుర్ని, ఒక పక్క పాపను రెడీ చేశాము.
పెళ్లి కూతుర్ని రెడీ చేసిన తర్వాత పెళ్లి కూతురుతో పాటు మగ పెళ్లి వాళ్లకు పానకాలు ఇవ్వడం కోసమే కానీ ఇంకా మిగతా పనుల కోసం అక్కడ అవసరమైన వాళ్ళంతా ముందు బయలుదేరి వెళ్లిపోయారు మండపం దగ్గరకు. పెళ్లి ఇంటి దగ్గర జరగలేదు, తిరుపతమ్మ తల్లి దేవస్థానంలో చేయాలనుకున్నారు. అక్కడ మండపం ఏర్పాటు చేసి అక్కడ చేస్తున్నారు. మొదట పెళ్లి కూతురికి గౌరీ పూజ ఉంటుంది కాబట్టి ముందు పెళ్లి కూతుర్ని మండపం దగ్గరికి పంపించేశాము. మేము తర్వాత బయలుదేరి వెళ్ళాము. ఇక్కడ 5గురు ముత్తైదువులం కలిసి ఈ జీలకర్ర బెల్లాన్ని దంచాము.
ఈ వీడియోలో అప్పగింతల వీడియో పెట్టలేదు. అప్పగింతలు స్టార్ట్ అవ్వకముందే నాకు కళ్ళ వెంట నీళ్ళు తిరిగిపోయాయి. దూరంగా వెళ్ళి కూర్చున్నాను. బాగా ఏడ్చేశాను. ఈ సందర్భంగా నా చిన్నప్పటి ఒక ఇన్సిడెంట్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. నాకు మా చెల్లికి 8 years ఏజ్ గ్యాప్ ఉందని ఫస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా. నా చిన్నప్పుడు నాకు బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరూ లేరని చాలా బాధపడిపోయేదాన్ని. మా అమ్మను కూడా పదే పదే అడుగుతూ ఉండేదాన్ని, నేను ఒక్కదాన్నేనా, ఇంకెవరూ పుట్టరా అని. ఏ టెంపుల్కి వెళ్ళినా సరే నాకు చెల్లి కావాలి, నాకు చెల్లి కావాలి అని కోరుకునేదాన్ని. ఈవెన్ వినాయక చవితి టైంలో కూడా ఎక్కడ విగ్రహం కనపడితే అక్కడికి వెళ్ళి దండం పెట్టుకునేదాన్ని. ఆ దేవుడికి కూడా నా బాధ అర్థమైందో ఏమో. నాకు 8 years వచ్చాక చెల్లి పుట్టింది. అప్పుడు నా ఆనందానికి అసలు అవధులు లేవు. ఎత్తుకొని తిరుగుతూ ఉండేదాన్ని, చాలా జాగ్రత్తగా చూసుకునేదాన్ని. అందుకేనేమో అసలు దానికి పెళ్ళి అనే మాట వస్తేనే నాకు కళ్ళ వెంట నీళ్ళు తిరిగిపోయాయి. మ్యారేజ్ అయ్యాక కూడా బాగా ఏడ్చేశాను. మ్యారేజ్ అవగానే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు టెంపుల్స్కి వెళ్ళి వచ్చారు తెల్లారేసరికి. ఆ తరువాత వ్రతం జరిగింది. వ్రతానికి సంబంధించిన చిన్న క్లిప్ ఆల్రెడీ యాడ్ చేశాను. వ్రతం అయిన తెల్లారే అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర రిసెప్షన్ జరిగింది. రిసెప్షన్ అయిన తర్వాత ఒక 4 days ఉండి నేను ఆ తర్వాత మా ఇంటికి వెళ్ళిపోయాను. తర్వాత 16 రోజుల పండగకి నేను దాని దగ్గర ఉండాలని పిల్లల్ని తీసుకొని వెళ్ళాను. వెళ్ళగానే నేను 3 days వేడంగా ఉండాల్సి వచ్చింది. పిల్లల్ని దగ్గర ఉంచి నేను దూరంగా ఉన్నాను. వీడియోలో చూస్తున్నారు కదా 16 రోజుల పండుగ ఎలా చేస్తున్నారో. పెళ్ళప్పుడు నవధాన్యాలు పోసిన మోకుళ్ళు ఉంటాయి కదా, అవి మంచిగా మొలకలు రావాలని చెప్తారు. ఆ 16 రోజులు వాటిని నిష్టతో జాగ్రత్తగా చూసుకుంటారు. ఈ 16 రోజుల పండుగన వాటిని ముత్తైదువులను పిలిచి వాటికి పూజ చేసి మూకుళ్లను తీసేస్తున్నారు. మూకుళ్ళు తీసిన తర్వాత పెళ్లి కూతురు మెడలో ఉన్న తాడు నల్లపూసలు మారుస్తారు. ఇక్కడ తాడు బాగా మెలికలు పడిపోయింది. కొంతమంది ఏమో ఆ 2 తాళ్ళు ఎంతలా మెలికలు పడి కలిసిపోతే అంత మంచిది అని చెప్తారు. కొంతమంది ఏమో మెలికలు పడకూడదు అంటారు. మెలికలు పడితే మంచిదో పడకపోతే మంచిదో కామెంట్ లో తెలియచేయండి. ఈ పెళ్లి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పటి వరకు ఈ ఛానల్లో పోస్ట్ చేసిన అన్ని వీడియోల్లో ఇదే పెద్ద వ్లాగ్. మ్యాక్సిమం నేను ప్రతి వీడియోలో తక్కువ టైంలోనే వీడియోని పూర్తి చేసేస్తాను. కానీ ఇది పెళ్లి వీడియో అవ్వడం వల్ల మొత్తం ఒకేసారి పోస్ట్ చేసేద్దామని 20 minutes వీడియో చేశాను. ఓపికగా చూసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు.